క్షణం అనిపిస్తుంది ఇంతమంది ఫ్యాకల్టీస్ మధ్య, ఇంతమంది స్టూడెంట్స్ మధ్య. పండగ యాక్చువల్ అందరికీ 14, 15, 16 అయితే నాకేందో ఈ క్షణమే వచ్చినట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్కడు కూడా ఒక విద్యా సంస్థని చూస్ చేసుకునే ముందు సంస్థ యొక్క చరిత్ర, సంస్థ ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడిందని చూసినట్లయితే నేను నాకున్నటువంటి అనుభవంలో అత్యంత పురాతనమైనటువంటి, అత్యంత నైపుణ్యమైనటువంటి కోచింగ్ అందించేటువంటి సంస్థల్లో నంబర్ 1 సంస్థ ఏదైనా ఉందంటే మన శ్యామ్ సారు, మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అండ్ ఆ కోర్ పిల్లర్ ఈరోజు మన ముందు లేకపోతే, ఆ కోర్ బ్యాక్ బోన్ ఈరోజు మన ముందు లేకపోతే మనందరం ఇక్కడ ఈరోజు అసెంబ్లీ అయ్యేటువంటి అవకాశం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మధ్య లేనటువంటి మా అందరికీ గురువు అయినటువంటి, మా అందరికి ఒక లీడర్ అయినటువంటి మా శ్యామ్ సార్కి, మా ఫ్యాకల్టీస్ అందరి తరఫున సవిన్వయంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంతో హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి నాలెడ్జ్ని మీ అందరికీ అందించి మీ జీవనాన్ని ఒక స్థాయికి తీసుకోవడానికి కష్టపడేటువంటి ప్రతి ఫ్యాకల్టీకి మరొక్కసారి చప్పట్లతో స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ ఎకేషన్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మధుకర్ సార్కి దయచేసి డయాస్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. It gives me an immense pleasure to extend you all behalf of Shyam Institute. I feel very happy and extreme happy to welcome our Madhukar Swami Garu to our Shyam Institute. నేను అంటే మార్కెట్లో జరిగిన చాలా బుక్స్ చదివినా, నాకు గైడెన్స్ లేదు. దాదాపు 4-5 ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా. నేను మనీ వేస్ట్ అయినాయి, టైం వేస్ట్ అయినాయి. ఇప్పుడు నోటిఫికేషన్ కూడా పోయింది. తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు ఏం అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఫీల్డ్ వదిలిపెట్టి నేను పోలేను. ఎందుకంటే నేను వచ్చినప్పుడే అనుకున్నా వస్తే గవర్నమెంట్ జాబ్ వస్తేనే ఇంటికి పోవాలి, లేకపోతే పోవద్దు. February 15th రోజు నేను జాయిన్ అయ్యాను. తర్వాత నాకు ఆల్రెడీ సబ్జెక్ట్ టచ్ ఉంది, కానీ మన ఫ్యాకల్టీ ఎట్లా చెప్తారో నాకు తెలియదు. అందరి గురించి నాకు తెలియదు. నేను ఒక వీడియో చూసినా, ఒక ఫ్రెండ్ చెప్పిండు వచ్చిన తర్వాతకి నా ఇంటరాక్షన్ ఎట్లుందంటే ప్రతి ఒక్క ఫ్యాకల్టీతోని నైట్ తినేటప్పుడు నేను అనుకుంటా రేపు హిస్టరీ సార్ వస్తాడు, రేపు 9:30కి వస్తాడు, నేను ఈ టైంకి పోవాలి. నా మైండ్లో ఇన్స్టిట్యూట్, మెటీరియల్, నా నోట్స్, వాళ్ళు ఏం చెప్తారు. ఇంకోటి ఏంటంటే మామూలుగా ఆన్లైన్లో చాలా ఉంటాయి. నేను వరకు కింద యూట్యూబ్లో ఏదో చెప్తారు, కానీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ సక్సెస్ అవుతుంది. ఇంత జాబ్లు ఎందుకు వస్తున్నాయి? ఫ్యాకల్టీకి చాలా ప్రియారిటీ ఇస్తాడు సార్. ఫ్యాకల్టీకి నీకు టైం కావాలి 2 గంటలు కాదు 4 గంటలు తీసుకో. ఫ్యాకల్టీకి చాలా టైం ఇస్తాడు. యాజ్ వెల్ యాజ్ మంచి ఫ్యాకల్టీని, ఎవరైతే ఫేమస్, ఎవరైతే బాగా చెప్తారు, ఎవరి దగ్గర కంటెంట్ ఉంటుందో వాళ్ళని మాత్రమే తీసుకుంటాడు. అదర్వైజ్ వేరే వాళ్ళ దగ్గర పోడు, వేరే వాళ్ళతో అవసరం లేదు. ఫ్యాకల్టీతో ఏంటంటే జెన్యూన్గా ఉంటారు. యాజ్ వెల్ యాజ్ సబ్జెక్ట్ అనేది స్టూడెంట్కి అర్థం కావాలి, స్టూడెంట్ ఖచ్చితంగా రీచ్ కావాలని ఖచ్చితంగా. నేను ఏదో మోటివేషన్ వాళ్ళ గురించి ఏదో గొప్పగా చెప్తున్నాను. ఒకవేళ మీ క్లాస్ విన్నా దాదాపు 1 year దాకా వస్తుంది. మీరు క్లాస్ విన్న ప్రతి ఒక్క సార్తో పర్సనల్ ఇంటరాక్ట్ అయినా, యాజ్ వెల్ యాజ్ వాళ్ళతో సార్ ఇదెట్లా సార్, అదెట్లా సార్ అంటే ఓపుకుంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత 2 hours చెప్పిన తర్వాత బయటికి వెళ్ళినాక ఎంత ఓపుకుంటుందో క్లాస్లో, బయటికి పోయినా అంత ఓపుకుంటుంది. కొందరికి ఉండదు. అడి పోయినప్పుడు అబ్బాయి ఇంతసేపు చెప్పొచ్చినా, ఇప్పుడు మళ్ళీ ఈ స్టూడెంట్ వచ్చిండా అని సార్ ఏ సార్ నాతో అట్లా రియాక్ట్ కాలేదు. నేను వేరే వాళ్ళ గురించి అనలేను. నేను చూసిన వారికి, నేను రియాక్ట్ అయిన వారికి, నేను అనుభవించిన వారికి నేను చెప్తున్నాను. ఇంకోటి శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్స్, టైమింగ్స్, మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. ఇంకోటి మన మధుకర్ సారు ఈ థర్డ్ టైం సార్ని చూడడం. ఇంకోటి మన శ్యామ్ సార్ లాస్ట్ టైం వచ్చిండు. శ్యామ్ సార్ అందరి వీడియో నేను ఎప్పుడు లైవ్లో చూడలేదు సార్ని. శ్యామ్ సార్ వస్తుండు, 12 గంటలకు వస్తుండు, 5 నిమిషాలు వస్తుండు, 10 నిమిషాలు వస్తుండు, కౌంట్ చేస్తా ఉన్నాడు. శ్యామ్ సార్ వస్తలేడు. అరే సార్ మేము వెళ్ళిపోతాం సార్, మాకు ఆకలి అవుతుంది. 12:15 అట్లా వచ్చిండు. సార్ రాగానే ఒకటే మాట చెప్పాడు, నీకు గంట చెప్పి ఒక 1:30కి పంపిస్తా అమ్మా అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ ఆ టైంకి పంపించాడు. అంటే ఇప్పుడు సార్ వచ్చిండు, దాదాపు 2 గంటలు కొంచెం ఏదైనా తినొద్దాం, ఛాయ్ తాగొద్దాం ఇట్లా అనుకున్నాం. సార్ అక్యురేట్గా టైం ఒక మాట చెప్పిండు. సార్ ఏమన్నా అంటే, నేను చాలా కష్టపడి నుంచి వచ్చాను,
నేను ఎందుకు గెటిన్ కావాల్సి వచ్చింది, మా ఫ్యామిలీ వల్ల నేను గెటిన్ కావాల్సి వచ్చింది, నేను జాబ్ చేశాను, ఇట్లా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసింది, ఇవన్నీ చెప్పిండు సార్. ఒక్కటి మాట చెప్పిండు, 4 గంటల నుంచి 5 గంటల వరకు ఖచ్చితంగా నువ్వు ఏది చదివినా ఖచ్చితంగా గుర్తుంటుంది అన్నాడు. 4 గంటలు లేవాలంటే ఎవరు లేవాలి ఇట్లా అనుకున్నా. నేను దాదాపు ఒక 5 days 6 days స్టార్ట్ చేసిన తర్వాత నాకు అనిపించింది అదే నీ టెస్ట్ రాసిన టెస్ట్లో మన క్లాస్లో చెప్తే నాకు అర్థమైంది, గుర్తుంటుంది, చాలా వరకు గుర్తుంటుంది. నా దాదాపు 80% గుర్తుంటుంది. నాకు అనిపించింది మన శ్యామ్ సార్ చెప్పినప్పుడు మనం నమ్మలేదు, ఎప్పుడైతే మన ప్రాక్టికల్గా మనకు అనుభవం అయినప్పుడు మనకు చాలా వరకు నమ్ముతాం, ఎందుకంటే అది ఎవరైనా అంతే. ప్రస్తుతం నాది ఫ్రమ్ మహబూబ్ నగర్, బూత్పూర్ మండల్ వచ్చేసి విలేజ్ వెల్కిచర్ల, జడ్చర్ల ఉంటుంది పక్కన. అక్కడ అన్న ఎస్ఐ ప్రేమ్ కుమార్ అని శ్యామ్ ఇన్స్టిట్యూట్లో అన్న ఇప్పుడు ప్రజెంట్గా హైకోర్టులో జాబ్ చేస్తుండు. ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. అక్కడ బిఫోర్ నాకు ఒక ఇన్స్టిట్యూట్ ముందు టచ్ ఉండే, తీసుకున్నాను ఆ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను. కాకపోతే స్టఫ్ లేదండి. చూడండి మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చూడండి, ప్రజెంట్గా క్లాస్ వింటారు కదా, ఆ నోట్స్ కంపేర్ చేసుకోండి, ఏది కానీ చూడండి, ప్రతిదీ ఒక నోట్స్ కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, మీరు వింటారు కాబట్టి సబ్జెక్ట్ ఏ విధంగా ఉందనేది సార్ వాళ్ళు స్టేజ్ పైకి వస్తుంటే మీ సపోర్ట్లతోనే వాళ్ళకి తెలిసిపోయిందండి. శ్యామ్ ఇన్స్టిట్యూట్ అంటేనే ఒక బ్రాండ్, అది డైమండ్ కదా, దాని పేరు లేదండి ఫ్యాకల్టీ. శ్యామ్ సార్ ఒక డైమండ్ లాంటి ఎస్ యాజ్ వెల్ యాజ్గా అక్కడ ఉందండి. చూడండి, ఒక అభ్యర్థి విశ్వాసం, ఒక ఉద్యోగం, దాన్ని బలంగా నమ్మి అదే విధంగా సేమ్ సార్ అదే ఫ్యాకల్టీని పెట్టిందండి. అంత డైనమిక్ ఫ్యాకల్టీ అండి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ. నేను చెప్పడం కాదండి, మీ నోట్స్ చెక్ చేసుకోండి, బయట నోట్స్ కంపేర్ చేసుకోండి. బయట చాలా బుక్స్ దొరుకుతాయండి ప్రైవేట్వి. ఏముంటుందండి గ్రూప్ 1 గ్రూప్ 2, ఏం చేస్తామని గ్రూప్ 1 గ్రూప్ 2 మనం వచ్చింది దేనికి? లాస్ట్ టైం అండి నేను కానిస్టేబుల్ 98 వచ్చినాయి, ఎస్ఐ వచ్చేసి 178 వచ్చినాయండి. మిస్ అయితే ఎక్కడని అదే మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ప్రజెంట్ ఎస్ఐ చేస్తున్నాడు, అన్న ఎక్కడ బాగుంటుంది అంటే ఒక సిస్టమేటిక్ పరంగా ప్రతిదీ శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలని చెప్పండి. అప్పట్లోనే ఇక్కడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ మనకి తెలిసిందండి ఇక్కడ ఉందని. నేను యాజ్ వెల్ మా ఫ్రెండ్ ఒకటేసారి వచ్చి జాయిన్ అయినాను. ఎందుకని మెయిన్ రీజన్ కనుక అనుకుంటే ఒక సిస్టమేటిక్ కావచ్చు, సార్ అసలు విద్యార్థుల కోసం ఒక తప్పించే డైరెక్టర్ ఉన్నారంటే మనడం కూడా శ్యామ్ సార్ అని చెప్పిండండి. అది యాజ్ వెల్ యాజ్ రియల్గా నేను ఫ్యాక్టివ్ చూశానండి. నిరంతరం ప్రతిరోజు ఇన్ని బ్యాచ్లు రన్ చేస్తూ ఇంత విధంగా విద్యార్థులు ఖచ్చితంగా అక్కడ ఉన్న కొటేషన్ 100% ప్రతి ఒక్క విద్యార్థికి చేరాలని, అది 100% నేను నమ్ముతానండి. దాన్ని నమ్ముకొనే ఎంత ఖర్చు అయినండి. ఎగ్జాంపుల్గా తెలంగాణ మూమెంట్ కోసం 2-3 ఫ్యాకల్టీ మారానండి. నువ్వు ఏ ఇన్స్టిట్యూట్కో ఫీజు కట్టినావా కదా, నీకు ఎంతవరకు క్లాస్ ఇస్తున్నావా, క్లాసెస్ చెప్పినా క్లోజ్, నాకు ఇది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పట్లేదు. ఎస్ మీకు ఎవ్వరు ఓకే అంటే మీకు కావాలి సబ్జెక్ట్, అతనికి ఎంత ఖర్చు అయినా పర్లేదు నేను తెప్పిస్తాను. అదండి అటువంటి డైరెక్టర్ ఎక్కడున్నాడండి. డైమండ్కి డైమండ్ అని చెప్పలేమండి, అసలు డైమండ్ అని చెప్పి దాన్ని కొయ్యలేమండి. డైమండ్ అంటే సార్ ఎలానో సేమ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాకల్టీ. ఎస్ పిల్లలకు నిజంగా నిజాయితీ జరుగుతుందండి. గుడ్ ఈవినింగ్ టు ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ భారతి. మై నేటివ్ ప్లేస్ ఇస్ చిత్తూరు డిస్టిక్. ఇక్కడికి రావడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ బాగా కోచింగ్ ఇస్తున్నారు, ఇక్కడ ఫ్యాకల్టీస్ అంతా బాగున్నారు అని యూట్యూబ్లో చూడడమే కాదు, యూట్యూబ్లో చూసి ఏ ఇన్స్టిట్యూట్ గురించి అయినా గొప్పగానే చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చి చూసి క్లాసెస్ విన్న తర్వాత ఏం తెలుస్తుందంటే, మనము స్కూల్ నుంచి 1 to 10th వరకు ఎలా చెప్తారో టీచర్సు, మన సబ్జెక్ట్స్ ఎలా ఉంటుందో ఇన్స్టిట్యూట్లోకి వచ్చినాక తెలిసింది ఇలా ఉంటుంది. సో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ పరంగా చూసినట్లయితే మరి 2001లో ప్రారంభించినటువంటి సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మేమైతే 2012, 13 సంవత్సరం నుంచి పనిచేస్తూ ఉన్నాం. సో మీరందరు చెప్పిన అన్ని లక్షణాలు మన సార్లో ఉన్నాయి. సో కమిటెడ్గా డిసిప్లిన్గా నడిపిస్తున్నటువంటి సార్ మన శ్యామ్ సార్ యొక్క ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నారు. సో 13,000కి పైగా జాబ్స్ రావడం అనేది చిన్న విషయమే కాదు. ఇంకొక చిన్న అంశం చెప్పాలి. సో మనకు అక్కడ చాలామంది ఫొటోస్ ఉన్నారు మనకు సంబంధించినటువంటి సాధించిన వాళ్ళందరూ కూడా ఒకసారి కలుస్తూ ఉంటారు. అంటే జాబ్ వచ్చిన వాళ్ళతో పాటుగా కొందరు 1-2 మార్కులతో పోయిన వాళ్ళు. సో నేను వచ్చిన దాంట్లో గమనించినట్లయితే వాళ్ళు ఒకటే అంటారు, ఏంటంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేరిన తర్వాత శ్యామ్ ఇన్స్టిట్యూట్ క్లాసెస్ విన్నాను, శ్యామ్ ఇన్స్టిట్యూట్ నోట్ చదివాను, తర్వాత ప్రిలిమ్స్ కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదివాను. సో గ్రౌండ్ కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్లోనే ఉన్నాను, శ్యామ్ ఇన్స్టిట్యూట్లోనే ఆ విధంగా సంబంధించిన మెయిన్స్ ఆ విధంగా కోచింగ్ తీసుకున్నాను, అవే నోట్స్ ఆ విధంగా చదివాను. సో తద్వారా నాకు జాబ్ వచ్చిందని చెప్పేసి కొందరు పోయిన వాళ్ళు కూడా ఏమంటారంటే ఇన్స్టిట్యూట్లో ఒక దగ్గర కోచింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మెటీరియల్కి మళ్ళీ బయటకు వెళ్తారు. కానీ మన శ్యామ్ సార్ ఏం చేస్తున్నారంటే సో బెస్ట్ క్లాసెస్ అందించడంతో పాటుగా బెస్ట్ మెటీరియల్ కూడా అందిస్తున్నారు.
సో ప్రతిరోజు కూడా సార్ ఇంకా ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, ఇంకా ఏ టైం అనేది 10:30, 11:30 కాదు సార్ ఫోన్ చేస్తూ ఉంటారు. ఈరోజు కరెంట్ అఫైర్ బుక్ ఎంతవరకు వచ్చింది, సో ఈరోజు ఎంత, ఇంకా ఏమి యాడ్ చేస్తున్నారు, ఇంకా ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు. దాదాపుగా అట్లా అడగడం అనేది అది ఎందుకోసం అంటే మీ గురించి అనమాట. ఎందుకోసం ఒక ఇంతవరకు మన విద్యార్థులు చెప్పినట్టు ఒక అభ్యర్థి విశ్వాసం, ఒక ఉద్యోగం అని చెప్పేసి. సో మరి త్వరలో కరెంట్ అఫైర్స్ ఇయర్ బుక్ కూడా షామ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతో స్టాండర్డ్తో, ఎంతో ప్రమాణాలతో రాబోతుంది. సో అది మీకు ఖచ్చితంగా ఈ 2022కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. సో ఇంకా ఒకవేళ మీ అందరు కూడా ఆల్ ద బెస్ట్. నేను ఈ ఇన్స్టిట్యూట్కి మా బ్రదర్ గైడెన్స్ వల్ల వచ్చినాను. మా బ్రదర్ ఇక్కడ ఫస్ట్ టైం హైదరాబాద్లో స్టార్ట్ అయిందని తెలిసి, మంచి కోచింగ్ సెంటర్ అని తెలిసి ఇక్కడికి జాయిన్ అయినాను. ఇన్స్టిట్యూట్లో ప్రతి సార్ వాళ్ళు కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఏ వేలో చెప్పాలో ఆ వేలో చెప్తారు. ఎలా చెప్తే స్టూడెంట్స్కి అందుతుందో అలానే చెప్తారు. అండ్ మనము ఏదైనా నిజాన్ని మాత్రం యాక్సెప్ట్ చేయాలి. బుక్స్ విషయంలో కానీ, ఎగ్జామ్స్ విషయంలో కానీ నేను నా కళ్ళతో చూశాను. వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు, మా రూమ్లో ఉన్న ఇన్స్టిట్యూట్ వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళకు మాకు ఫీజులోనే బుక్స్ ఇస్తారు, ఎగ్జామ్స్ పెడతారు, కానీ వాళ్ళకు బుక్స్ ఇవ్వరు. వాళ్ళు మళ్ళీ సపరేట్ కొనుక్కోవాలి. అండ్ ఎగ్జామ్స్ కూడా ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తారు, కానీ దానికి కీ కూడా చెప్పరు. ఊరికే పెట్టామన్నట్టు పేపర్ ఇచ్చేస్తారు. కానీ మాకు ఇక్కడ మాత్రం ప్రదీప్ అన్న ఓపికతో రాసేంత వరకు ఉండి కూడా అది ఎగ్జామ్ కంప్లీట్ చేయించే కీ చెప్పడం అనేది నాకు నిజంగా వేరే వాళ్ళు ఎవరు చెప్పారంట. కానీ ఈ ఇన్స్టిట్యూట్లో మాత్రం ఆ క్షణాన్ని అప్పుడే చెప్తారు, అంటే ఓపికతో చెప్తారు. దానికి సార్ వాళ్ళ మన మీద ఉన్న కన్సర్న్ ఎంతో అర్థమవుతుంది. ఈరోజే షామ్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ బ్యాచ్ అంటే అక్కడ 3వ బ్యాచ్లు ఉన్నాయి. అంటే దీనిలో 3 బ్యాచ్లు కలిసి ఉన్నాయి. అండ్ ఇన్స్టిట్యూట్ నుండి ఫస్ట్ బ్యాచ్ వెళ్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ షామ్ ఇన్స్టిట్యూట్ చూస్తే మనం ఒకటే బ్యాచ్ ఇంతమంది ఉంటాం. అక్కడే డైలీ టెస్ట్లు ఏ విధంగా ఉన్నాయి, వీక్లీ టెస్ట్లు ఏ విధంగా ఉన్నాయి మాత్రం ప్రమోట్ చేయండి. దీన్ని మీరు ప్రమోట్ చేస్తే ఇంకెవరు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. మధ్యలో కరోనా రావటం వలన కొద్దిగా ఫస్ట్ బ్యాచ్ కొద్దిగా ఇబ్బందికర వచ్చారు. ఎందుకంటే కరోనా రావడం వల్ల వాళ్ళు ఆపేశారు. ఈ పాత పిల్లలు కొద్దిగా ప్రమోట్ చేస్తే కొత్త వాళ్ళు రావడానికి ఛాన్సెస్ ఉంటుందా అంటే ఇక్కడ జరిగినవి మాత్రం చెప్పండి. మీరు అంటే క్లాసులు ఎట్లా చెప్తున్నారే, సిలబస్ ప్రకారం పోతున్నారా, డెప్త్ చెప్తున్నారా లేదా, ఉన్నాయి వాస్తవాలు చెప్తే ఎవరైనా రావడానికి మనకు ఛాన్సెస్ ఉంటుందా. అదే ఆల్ ద బెస్ట్. సార్, మీ విలువైన సమయాన్ని మా ఇన్స్టిట్యూట్ గురించి కేటాయించినందుకు మా అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అయితే ఇవాళ మనం అందరం ఇక్కడ కూర్చోవడానికి కారణం, ఒక ఫేర్వెల్ చేసుకోవడానికి కారణం, వ్యక్తుల గురించి మాట్లాడడానికి కారణం, మూల కారణమైనటువంటి సంస్థ, ఆ సంస్థను స్థాపించినటువంటి వ్యక్తి శ్యామ్ సార్. అయితే శ్యామ్ సార్ గురించి నేనే ఎందుకు మాట్లాడతాను అని ముందుకు రావడం జరిగిందంటే, శ్యామ్ ఇన్స్టిట్యూట్ తోటి ఉన్న అనుబంధం నాకు 6 సంవత్సరాలండి. ఈ 6 సంవత్సరాల్లో ఒక డైరెక్టర్ అనేటువంటి వ్యక్తి ఏ స్థాయి నుంచి ఏ స్థాయి దాకా పనులు చేయగలరు అనేటువంటి విషయాన్ని చాలా దగ్గరగా ఉండి చూశాను. ఎందుకు అంటే నేను స్వతహాగా కాకినాడలోనే పుట్టి పెరిగిన వాడిని కాబట్టి ఆ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎదిగేటువంటి క్రమంలో దాని దశలన్నీ చూశాను. దానికి మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. శ్యామ్ ఇన్స్టిట్యూట్ చుట్టుపక్కల ఉన్నటువంటి వర్తకులు, ఎవరైతే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, హోటల్ వాళ్ళు అందరూ కలిసి ఒకరోజు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేతమైనటువంటి శ్యామ్ సార్కి ఒక బిరుదు ఇచ్చారు. ఆ బిరుదే ఆధునిక బ్రహ్మ. ఆధునిక బ్రహ్మ అంటే సాధారణంగా తలరాత రాసేవాడిని బ్రహ్మ అంటాం. ఇవాళ మధ్యతరగతి కుటుంబాల తలరాత రాసేది ఉద్యోగం మాత్రమే. ఇవాళ కరోనా లాక్డౌన్ సమయంలో 2 సంవత్సరాలు ప్రైవేటు వ్యక్తులు ఎంత ఇబ్బంది పడ్డారు అంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తుల తాలూకా పిల్లలు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు. కానీ 13,000 ఉద్యోగాలు, అది కేవలం మీకు అక్కడ కనబడుతున్న విషయమేమో, ఒక్కొక్క వ్యక్తికి మినిమం 4-5 వచ్చాయి. అలా మేము లెక్క వేసుకుంటూ వెళ్తే 25,000 ఉద్యోగాలు సాధించిన సంస్థ. రాష్ట్రంలో చాలా ఉంటాయని చెప్పుకుంటారు కానీ ప్రూఫ్తో సహా చెప్పగలిగినటువంటి సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్. దానిలో ఆయన కష్టం ఎంత ఉందంటే మీ అందరికీ తెలియదు. సార్ ఒక ఎండోన్మెంట్ ఆఫీసర్, గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాన్ని వదులుకుని, లేదు నేను కేవలం ఒక దేవాదాయ శాఖలో ఉండిపోకూడదు, నా వల్ల కొద్దిగా ఏదైనా మంచి జరగాలని వచ్చి ఉద్యోగం చేస్తూ కాదండి. ఇవాళ సమాజంలో చాలామంది వేరే రకాలుగా చేస్తున్నారు, అవి కాదు. ఉద్యోగం వదులుకుని వచ్చి ఇలాంటి సంస్థను స్థాపించి 20 సంవత్సరాలు మరి దాన్ని ఈ శాఖ స్థాయికి తీసుకొచ్చారు అంటే ఆయన కష్టం వెలకట్లేదు. అలాగే శ్యామ్ సార్ గురించి మీకు కొద్దిగా తక్కువ తెలుసునా, హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి
పొద్దున్నే ఉదయం 5ంటికి లెగిసి అక్కడ S34, 36, ఇప్పుడు లాస్ట్ బ్యాచ్ 48, ప్రతి బ్యాచ్కి పొద్దున్నే వెళ్ళి వాళ్ళని లేపి గ్రౌండ్కి తీసుకువెళ్ళి వాళ్ళు అక్కడే కూర్చుని గ్రౌండ్ చేసిన తర్వాత వస్తారు. ఆయన లేకపోతే మీరు గ్రౌండ్ చేయరా? అలా కాదు, సారే వచ్చి కూర్చున్నారు అంటే మనం ఎలా చేయగలం అని నిరూపించడానికి చేస్తూ ఉంటారు. మీకు వచ్చే ప్రతి డైలీ టెస్టు వెరిఫికేషన్ అనేటువంటిది సార్ టేబుల్ మీద జరుగుతుంది. ఎన్ని బ్యాచ్లు, ఎన్ని డైలీ టెస్టులు, ఎన్ని వెరిఫికేషన్లు. మరి ఇందాక శివప్రసాద్ సార్ చెప్పినట్టు ఆయన నిద్రపోతారా లేదా అనే అనుమానం కూడా మాకుంది. అందుకెందుకండి, మొన్న మేము వచ్చేటప్పుడు ట్రైన్లో మాకు 2 o'clock అర్ధరాత్రి 2 గంటలకి ఒక చిన్న ఇబ్బంది కలిగింది. ఆ ఇబ్బందికి వెంటనే ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యి వెంటనే సార్ తాలూకా రియాక్షన్ వచ్చింది. అర్ధరాత్రి 2ంటికి మాలాంటి ఫ్యాకల్టీ ఫోన్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యాకల్టీలు అంటే అంత గౌరవం, విద్యార్థులంటే అంత ప్రేమ. కాబట్టే ప్రతి సంవత్సరం మనం చెప్పక్కర్లా, శామ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉద్యోగాలు వస్తూనే ఉంటాయి. కాకపోతే మీ అందరికీ సవినయంగా శామ్ సార్ తరఫున నేను చెప్పాలనుకున్నమాట, మంచిని 100 మందికి చెప్పాలి, చెడుని తక్కువ మందికి చెప్పాలి. మీ ఒంటి మీద కాకి చొక్కా వచ్చినప్పుడు ఎక్కడ నువ్వు కోచింగ్ తీసుకున్నావంటే శామ్ ఇన్స్టిట్యూట్ అని చెప్తావు చూసావా, ఆ రోజు ఏమీ అక్కర్లా, ఆటోమేటిక్గా వస్తూనే ఉంటారు. ఒక వ్యక్తి ఆ స్థాయి కష్టం పడితేనే ఉద్యోగం వస్తుంది. ఆ కష్టాన్ని మీరు పడ్డారు కాబట్టి డెఫినెట్గా అందరికీ ఉద్యోగాలు వస్తాయి. సక్సెస్ మీట్ ఇక్కడే పెడతాం, ఓకేనా? సో ఇట్స్ అ మెమొరబుల్ అకేషన్ ఫర్ ఆల్. 2-3 పిల్లలు ఇప్పుడే మాట్లాడారు. నేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తున్నా. తమిళనాడులో ఒక కానిస్టేబుల్ 14 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఒకసారి. అంటే ఆయన చేసుకున్నాడని కాదు, పెళ్లి జరిగింది, ఫైన్. అప్పటికి ఆమెకి క్వాలిఫికేషన్ 10th క్లాస్ కూడా లేదు. సో 18 ఇయర్స్కి అంతా 2 పిల్లలు అయ్యారు. ద డేస్ ఆర్ గోయింగ్ ఆన్ లైక్ దట్. తర్వాత ఏం జరిగింది, హస్బెండ్తో పాటు పోలీస్ ఏదో సమ్ అకేషన్స్ తీసుకెళ్ళినప్పుడు ఒక ఎస్పీకి, ఐపీఎస్ ఆఫీసర్కి ఎంత వాల్యూ ఉంది, ఎంత క్రెడిబిలిటీ ఉంది, ఎంత ఆనర్ దక్కుతుంది అనే విషయాలను ఆమె కళ్ళారా చూసింది. చూసిన తర్వాత ఇంటికి వచ్చి హస్బెండ్తో అన్నది, నేను అలాంటి అధికారి కావాలి అనేసి. ఇక హస్బెండ్, నువ్వు 10th క్లాస్ కూడా క్వాలిఫికేషన్ కాలేదు, సో ఇంటర్మీడియట్ డిగ్రీ కావాలి, అది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలి, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు యూ, సో అది జరిగే పని కాదు అనేసి అంటే, ఇక వైఫ్ ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ పొజిషన్ కావాలని చెప్పడంతో హస్బెండ్ 10th క్లాస్కి ఒక హోమ్ ట్యూషన్ లాగా పెట్టించి 10th క్లాస్ కంప్లీట్ చేయిస్తాడు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయిస్తాడు, డిగ్రీ కంప్లీట్ చేయిస్తాడు. దెన్ వాళ్ళు ఉన్నటువంటి ఊర్లో సివిల్స్ కోచింగ్ సెంటర్ లేకపోతే చెన్నైకి పోయి చెన్నైలో 2 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి రాస్తుంది ఎగ్జామ్. 2 సంవత్సరాలు రాదు, 3rd ఇయర్ ఐపీఎస్గా సెలెక్ట్ అవుతుంది. ఆ అమ్మాయి పేరు అంబిక. ప్రజెంటు బాంబేలో డీసీపీగా వర్క్ చేస్తుంది. మీరు ఉమెన్ డీసీపీ ఇన్ బాంబే అని కొడితే ఆమె స్టోరీలు మామూలుగా రావు. ఒక్కసారి చూడండి. ఇన్స్పిరేషన్, ప్రగాఢమైనటువంటి సంకల్పం అనేది ఉండాలి నీకు, రైట్? నడి సముద్రంలో పెను తుఫానులు ఎదురైనా, రైట్, నీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఉంటే నువ్వు 100కు 100% ఏది లేకుండా కూడా ఒడ్డుకు రాగలవు, రైట్? సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఎప్పుడు తగ్గించకు నువ్వు. యు గో అహెడ్, డ్రీమ్ వెల్ అండ్ ప్రిపేర్ వెల్ సిస్టమేటికలీ ఇన్ ఎ సిన్సియర్ వే. You will definitely reach your goals, right? And one day you will see the lights of the day and you will enter in your house with the flying colors very soon. In this evening occasion, I am praying to the God, Kaliyuga God, Lord Venkateswara, you with a uniform post as soon as possible. Thank you all of you. హైదరాబాద్కి వచ్చిన చాలా ఇన్స్టిట్యూట్లు తిరిగిన, డెమోలు కూడా చూసిన. కాకపోతే అక్కడ ఉన్న వాతావరణం ఏదో వస్తున్నారు పోతున్నారు గొర్రెల మందులాగా నాకేమనిపించలేదు అనమాట. ఉన్నా ఆ తర్వాత మా పెద్దనాన్నకి
సార్ తెలుసు ఇట్లా మధుకర్ స్వామి సార్, ఇట్లా సార్ని కలువు నన్ను ఒకసారి, సార్ నీకు ఏదో సజెషన్ ఇస్తారని చెప్పారనమాట. నేను డైరెక్ట్గా సార్ అడ్రస్ కనుక్కొని స్టేషన్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సార్ ఇట్లా మా పెద్దనాన్న నన్ను పంపించారు, నేను ఇట్లా పోయినసారి ఇట్లా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు కొంచెం మార్క్స్ మిస్ అయింది సార్ అంటే, సారే నాకు ఇట్లా అన్నారు, నీకు ఇంత జాబ్ కావాలా, ఏదైనా ప్రైవేట్ జాబ్ కావాలా, లేకపోతే చదువుకుంటావా, ఏదైనా ఇన్స్టిట్యూట్ కావాలంటే నేను చదువుకుంటాను సార్, ఖచ్చితంగా జాబ్ కొట్టాలని చెప్పాను. అప్పుడు సార్ నాకు ఒక షామ్ ఇన్స్టిట్యూట్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, కంపల్సరీ జాయిన్ కావు, చాలా బాగుంటుందని చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత నేను వచ్చాను, వచ్చిన తర్వాత డైరెక్ట్గా జాయిన్ అయ్యాను. జాయిన్ చేయించిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది ఇంత మంచి సంస్థలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఎప్పుడో 2019లో జాయిన్ అయ్యాను. 19 జాయిన్ అయినప్పుడు ఒక 1 మంత్ అయిన తర్వాత కరోనా వచ్చింది. ఆ కరోనా తర్వాత కూడా సార్ మాకు అందరికీ ఆన్లైన్ ప్రొవైడ్ చేశారు. మళ్ళీ వచ్చాం. మళ్ళీ వచ్చిన తర్వాత ఒక 2-3 మంత్స్ అట్లా నడిచిన తర్వాత మళ్ళీ కరోనా అన్నారు, మళ్ళీ పంపించారు, మళ్ళీ ఆన్లైన్ ఇచ్చారనమాట. మనం కట్టిన ఫీజుకి ఇక్కడ ఇస్తున్న ఫెసిలిటీకి అసలు సంబంధమే లేదు. దీనికి నిజంగా సో మనం ఒక్కసారి మన తల్లిదండ్రుల్ని కానివ్వండి, మన వెనకాల ఉన్న కష్టాన్ని కానివ్వండి, ఒకసారి గుర్తు చేసుకుంటే మన మైండ్ అనేటువంటిది డీవియేట్ అవ్వదు. సో మనం ఒక రోజు వెచ్చించామంటే ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చుంటున్నాము అంటే కనీసం ఏదో ఒకటి నేర్చుకోవాలనేటువంటి తపన అనేటువంటిది ఉండాలి. ఆ తపన ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థి సక్సెస్ అవుతాడు. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే సింపుల్గా చెప్తాను. ఒక అడవిలో ఒక నక్క ఉంది సార్. ఆ నక్క అట్లా పోతూ ఒక కుందేలుని చూసింది. నక్క ఎంత ఉంటుంది సార్? చాలా పెద్దగా ఉంటుంది. కుందేలు సార్ చాలా చిన్నగా ఉంది. కుందేలుని చూసి దాన్ని ఎట్లన్నా చంపి తినాలని దాని వెనకాల పరిగెడుతూ ఉంటుంది. ఆ కుందేలు కూడా దాన్ని చూసి ఏం చేస్తూ ఉంటుంది, వామ్మ నన్ను చంపడానికి వస్తుంది ఆ నక్క, నేను ఎట్లయినా పారిపోవాలి, తప్పించుకోవాలని. సో ఆ అడవిలో రెండు కూడా ఒకదానికొకటి పోటీ పడుతూ రన్ చేస్తూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ నక్క గ్యారంటీగా చేస్తుందా లేదా దాన్ని. కానీ ఆ కుందేలు యొక్క ఇంటెన్సిటీ చూడండి సార్ ఎలా ఉంటుందో. ఆ కుందేలు అనేటువంటిది పరిగెడుతూ ఏదో ఒక చిన్న కన్నం కనబడేసరికి కన్నంలోకి వెళ్ళి దాక్కొని అంటది, చూసావా నువ్వు అంత పెద్దగా ఉన్నావు, నన్ను చంపలేకపోయావు, నేను ఎందుకు నిన్ను చంపలేకపోయాను అనేటువంటిది కుందేలుని అడిగితే కుందేలు అంటది, నువ్వు నీ ఆకలి కోసం పరిగెత్తావు, నేను నా జీవితం కోసం పరిగెత్తానని కుందేలు అంటది. నువ్వు జస్ట్ నీ ఆకలి, ఒక పూట ఆకలి కోసం పరిగెత్తావు నువ్వు, కానీ నేను నా జీవితం కోసం పరిగెత్తాను. కాబట్టి జీవితం కోసం పరిగెత్తినప్పుడు ఎప్పుడైనా సరే సక్సెస్ అవుతారు సార్. సో మనం చదివేటువంటి విధానం ఎలా ఉండాలి, మనం నేర్చుకునేటువంటి విధానం ఎలా ఉండాలి, అది పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉంటేనే సక్సెస్ అవుతాం. ఓకే, ఆ పర్ఫెక్ట్నెస్కి ఎగ్జాంపుల్ గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ అని. అనునిత్యం రాత్రి 2 కాదు, రాత్రి ఇప్పుడు ఫోన్ చేసిన పిల్లవాడు ఫోన్ చేసిన, స్టూడెంట్స్ సార్ ఈ ఇబ్బంది ఉంది సార్, ఫ్యాకల్టీ ఈ ఇబ్బంది ఉంది సార్, అంత రెస్పెక్ట్ ఇస్తారు స్టూడెంట్స్కి యాజ్ వెల్ యాజ్ ఫ్యాకల్టీకి. ఏ ఆటంకం వచ్చినా ఎప్పుడు వచ్చినా మీకోసం 24 hours ఇట్లా డోర్ టచ్ చేయడం అవసరం లేదు. పిల్లవాడు వస్తున్నారంటే సార్ రెడీగా ఉంటారు. సో కాబట్టి అంత మంచి ఇన్స్టిట్యూట్లో మీరు చూస్ చేసుకున్నారు, అంత మంచి ఇన్స్టిట్యూట్లో మీరు కోచింగ్ తీసుకున్నారు. జాబ్ మీకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి? అందరికీ జాబ్ రావాలి, జాబ్ వస్తుంది. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనండి. ఫేర్వెల్ పార్టీ అని అనుకుంటున్నారు, బట్ నేను దిస్ ఈస్ 3rd బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ అనుకుంటున్నాను. మిమ్మల్ని అందరూ కూడా పాసింగ్ అవుట్ పరేడ్ తెలుసు కదండి. సో మీరందరూ సబ్ ఇన్స్పెక్టర్స్ అయిపోయి వెళ్తున్నారనే ఒక భావన నాలో కలుగుతుంది. ఆ ఫ్యూచర్ నేను చూస్తున్నాను మీలో నేను. సో మీరందరికీ కూడా ఖచ్చితంగా పాసింగ్ అవుట్ పరేడ్లో మీరందరూ కూడా ఉంటారు. 100% నీ నమ్మకం ఈ ఇన్స్టిట్యూట్ మీకు ఇస్తుందండి, ఇది మాత్రం గ్యారంటీ. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక ఎథిక్స్ అనే ఒక చిన్న సబ్జెక్టు, ఇలాంటి సబ్జెక్ట్ బయట మార్కెట్లో ఎవరు కూడా ఇవ్వకుండా, ఎవరు చెప్పకుండా శ్యామ్ సార్ పర్టికులర్గా సార్ ఎథిక్స్ మీరే కరెక్ట్గా డీల్ చేయగలుగుతారని చెప్పేసి నాకు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్యామ్ సార్కి సో ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఒకటి చెప్తానండి చివరికి, ధర్మో రక్షతి రక్షతః. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఈ ఫస్ట్ బ్యాచ్ వేడుకోల సందర్భంగా కాబోయే SI PC అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. అందరికీ ఒకటేనండి, ఇక్కడ
శ్యామ్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక విశ్వాసం, ఒక నమ్మకం. మీరు ఎన్నో ఇన్స్టిట్యూట్ చూసుంటారు, కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ, మోటివేషన్ కానీ, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కానీ అన్ని విషయాల్లో కూడా 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది మన సంస్థ యొక్క లక్ష్యాలు కూడా. ఇంకా రెండవది, 2 ఏళ్ళు ఎక్కువ, 20 ఏళ్ళు ఎక్కువ, 20 ఏళ్ళు ఎక్కువ. 20 ఏళ్ళు మీరు కానిస్టేబుల్గా జాయిన్ అయితే ఎస్ఐ ప్రమోషన్ రావడానికి 20 ఏళ్ళు పడుతుందండి. అదే 2 ఏళ్ళు ఖచ్చితంగా కూర్చుని డైరెక్ట్గా ఎస్ఐ అవ్వచ్చు. అందులో ఏది బాగుంటుందంటారు మీరు? మనకి ఎలాగో కోవిడ్ టైంలో 2 ఏళ్ళు ఖచ్చితంగా కూర్చుని డైరెక్ట్గా ఎస్ఐ అవ్వచ్చండి. అదే 20 ఏళ్ళు కూర్చుంటే కానిస్టేబుల్ అవ్వచ్చు. అంటే అంత ప్రిపరేషన్ ఈజీగా చెప్తారు. మన ఫ్యాకల్టీ కూడా అందరూ కూడా ఎక్స్పర్ట్స్ అండి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా. ఇంకొక చిన్న కాన్సెప్ట్ అండి, కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. అది ఎంతవరకు వస్తుందో నాకు కూడా తెలియదు, కానీ కసితో నాస్తి దుర్భిక్షం అంటే నా కాన్సెప్ట్ అండి. అంటే అలా చదవాలనేది నా కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ, విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శ్రమ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. శ్రమ లేకపోతే విజయం లేదు. లక్కు నమ్ముకుంటే అక్కడనే ఉంటాం, శ్రమను నమ్ముకుంటే ఎంతో ఎత్తుకెదుగుతాం. రోజుకు 100 సార్లు నీ గోల్ను తలుచుకోవాలి. తలుచుకున్నప్పుడు మాత్రమే మనం ఆ గోల్ను రీచ్ కాగలుగుతాం. తలుచుకుంటేనే సరిపోతుందా సార్? తలుచుకుంటే కాదు, దానికోసం నువ్వు నిరంతరం నిచ్చెనలాగా మెట్లు ఎక్కుతూనే నీ గోల్ను నువ్వు రీచ్ కావాలి. ప్రవహించే నది ఏ రోజు కూడా వెనుదిరిగి ప్రవహించదు. ఎందుకు ప్రవహించదు? తన యొక్క కష్టాలు సుఖాలు ఎన్నో ఉంటాయి. కొండ కోనలు దాకినా, బండ రెమ్మలు దాకినా తన యొక్క ప్రవాహం ముందుకే తప్ప ఏ రోజు కూడా వెనుదిరిగి చూడదు. మరి అలాంటి శ్రమ మనకు కావాలి. నిన్ను ఈరోజు హైదరాబాద్లో ప్రతి నెలకు ఒక 10,000 ఖర్చు పెడుతూ నిన్ను ఈ విధంగా పెంచి పోషిస్తున్నటువంటి నీ యొక్క తండ్రి చెమట చుక్కలను గుర్తు తెచ్చుకో. నువ్వు జాబి కొట్టి చూపెడతావు, ప్రతి ఒక్కరూ ఆ జాబ్ కొడతారు. జాబ్ కొట్టి చూపెట్టేటువంటి సత్తా మీకున్నది, ప్రతి ఒక్కరూ సాధిస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తుంది. ఇంతకుముందు మంది మాట్లాడకపోతే రేపు ఎస్ అయిన తర్వాత కొన్ని విలేజెస్ మనకి ఇస్తారు, అప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తామని నాకు డౌట్ వచ్చింది. అందుకనే ఖచ్చితంగా మాట్లాడాలి అని ఫిక్స్ అయిపోయాను. అందుకనే ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను. మనం సాయిబాబా టెంపుల్కి వెళ్ళాలంటే ఇటు నుంచి ఒక రూట్ ఉంది, అటు తిరిగి ఒక రూట్ ఉంది. అది చాలా లాంగ్ అయిపోయింది. సో అందరు ఇదే దారిని ఎంచుకుంటారు. మనం జాబ్ కొట్టడానికి ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంది. మనందరికీ ఎస్ఐ జాబు, ఒకరు కానిస్టేబుల్ జాబు. ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఒక వే కావాలి. కానీ ఆ వే మనకేమో అంతకుముందు తెలిసేది కాదు, ఎలా వెళ్ళాలి ఏంది. కొంతమంది సజెషన్స్ వాళ్ళే వేరే చెప్పేవాళ్ళు, మనకేమో ఎక్కేవి కావు. కానీ బెస్ట్ రూట్ని అందరూ సెలెక్ట్ చేసుకుంటారు. అందుకనే నేను కూడా ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా. ఫిక్స్ అయిపోయిన తర్వాత నేను మా బావని కాంటాక్ట్ అయితే మా బావ చెప్పారు, శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి. మా బావ ఇంగ్లీష్ మీడియం తీసుకున్నారు, నేను తెలుగు మీడియం తీసుకున్నా. సరే అని నేనేమో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, మ్యాథ్స్ ఏమో మనం కొంచెం బాగా చేస్తాము, కాకపోతే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీలు మన వల్ల కాని పని. అయితే ఈ సబ్జెక్టులు ఎలా చదవాలి? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు తెలిసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారని అండ్ ప్రధానమంత్రి మన సార్ అని చెప్పేసి, ఏ సారో నరేంద్ర మోడీ సార్ అని చెప్పేసి వీళ్ళిద్దరు మాత్రమే తెలుసు నాకు. మిగతా అసలు ఎవ్వరు తెలియదు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఏ సీఎం కానీ, గవర్నర్లు కానీ, ఏపీ గవర్నర్ కూడా తెలియదు నాకు. అలాంటి పరిస్థితిలో వచ్చి నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుదామని. కానీ నేను ప్రిపేర్ అయ్యి సాధించగలనా లేదా? కానీ నాకు ముందు 2 ఆప్షన్లు ఉన్నాయి. మా అమ్మ వాళ్ళకి మాట ఇచ్చి వచ్చా, నేను ఎలాగైనా జాబ్ కొట్టుకొని వస్తానమ్మా అని చెప్పి. మా అమ్మ ఏమో ఎదురు చూస్తూ ఉంది నా కోసం, నేను ఎప్పుడు ఎస్ఐ అవి ఇంటికి వస్తాను అని. కానీ ఇక్కడ మాట్లాడడానికి నాకు ఈ అవకాశం వచ్చింది. ఏదో ఒక రాజు ఒక ఎస్ఐగా నేను మరి రెండోసారి ఇక్కడ మాట్లాడడానికి వస్తానని అనుకుంటున్నాను నేను కూడా. డైరెక్టర్ సార్ గురించి నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలియదు. సారు ఎంత పిల్లల మీద ప్రేమ ఉంటే ఒక 500 కడితేనే మెటీరియల్స్ అన్ని ఇస్తే ఆయన వెళ్ళిపోయినా పర్లేదు, చదువుకుంటాడు. ఆ మెటీరియల్స్ కాలేజ్కి యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతోన. ఇంకా సారు ఎకనామిక్స్ సార్ ఒక మాట చెప్పాడు, ఏమంటే క్లాస్లో డిస్టర్బ్ చేసినా, అల్లరం చేసినా మా డైరెక్టర్ సారు డబ్బులు ఇచ్చేసి 200 ఎక్కువ ఇచ్చేసి భోజనం చేసి ఇంటికి వెళ్ళాలని చెప్తాడన్నాడు. అంటే సార్కు ఫీజు ఇంపార్టెంట్ కాదు, పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ అని సార్ ఆ మాట చెప్పినప్పుడు అది చాలా సంతోషమైంది. ఇక ఇలాంటి కోచింగ్ సెంటర్ నాకు దొరకదు అనుకున్నా. ఫస్ట్ టైం నేను హైదరాబాద్కి వచ్చాను సార్, ఫస్ట్ ప్రిపేర్ అవుతున్నా. ఫస్ట్ కోచింగ్ సెంటర్ ఫస్ట్ అటెంప్ట్లో వెళ్ళాలి, అదే ఇంట్లో చెప్పాను. శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గౌరవశ్రీ జి శ్యామ్ సార్ గారికి నా హృదయపూర్వక
నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి మధుకర్ సార్ గారికి, ఏఎస్పి మరియు మాకు విద్యను నేర్పినటువంటి గురువులకు నా యొక్క నమస్సుమంజలి తెలియజేసుకుంటున్నాను. రెండోది, నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు, మా నాన్న వికలాంగుడు, నేను ఇంటికి చిన్నోన్ని, మా అన్న చదువుకోలే, మా నడపన్న చదువుకున్నాడు, అంతనో ఇంతనో. నేను చదువుకున్న ఇంటర్మీడియట్ దాకా. బహుశా నా ఫ్యామిలీ పరిస్థితుల వల్ల నేను డిగ్రీ పై చదువులు చదవలేకపోయినా, కానీ తర్వాత టైంలో డిస్టెన్స్లో ఒక సార్ వల్ల డిగ్రీ పూర్తి చేసుకున్నాను. రెండోది, 2010లో అటెంప్ట్ చేసిన. తక్కువ టైంలో నేను 45 డేస్లో కోచింగ్ తీసుకున్నా. కంటెంట్ తెలియదు, ఎట్లా ప్రిపేర్ కావాలో, ఏంది ఏం కథ, వచ్చాను, కోచింగ్లో జాయిన్ అయ్యాను, పోయాను, రాశాను ఎగ్జామ్, ఫిలిమ్స్ క్వాలిఫై కాలేను. అప్పుడే నిర్ణయించుకున్నా, నా పరిస్థితులు నన్ను ముంగటికి తీసుకెళ్ళలేకపోతున్నాయి. ఒకటే కారణం, డబ్బు నా దగ్గర లేదు. బైక్ అమ్మేసిన, చదువుకున్న పరిస్థితి గెటిన్. నేను సెక్యూరిటీ జాబ్ చేసిన. మనం చేసిన పనులు చెప్పుకోవడంలో తప్పు లేదు. కొందరు అంటారు నేను ఇదే చేసిన, ఎందుకు చేసిన. ఫీల్ అవ్వద్దు, లైఫ్లో ఫీల్ అవుతే గెటిన్ కాలేం. ఎట్లాగైతే ఏంది, జాబ్ కొట్టాలి. సమస్యలు చాలా ఉంటాయి, సమస్యలకు ఒకటే పరిష్కారం, నీ విజయం. అంతే, అన్నీ ముగిసిపోతాయి. నువ్వు విజయం సాధిస్తే నిన్ను కాదన్నాడు కూడా వాడ్రా అనే విధంగా నువ్వు తలెత్తుకోవచ్చు. షామినిస్ట్ బుక్కులు అందరు చదువుతురు, అందులో ఏముంది, కొన్ని కొటేషన్లు ఉన్నాయి, సార్ వాళ్ళు రాసిన ఏమున్నాయి, తల దించుకొని నన్ను చూడు, తల ఎత్తుకునేలాగా నిన్ను చేస్తావు అనే క్వశ్చన్ ఉంటుంది. నాకు అనిపించింది, తల దించుకుంటే, ఒక్కసారి తల దించుకుంటే 60 సంవత్సరాల వరకు, 60 సంవత్సరాల జీవితంలో తలెత్తుకొని బతకచ్చు. ఆ విధంగా కొటేషన్లు ఉంటాయి. మోటివేట్ కావాలి, చదవాలి. షామినిస్ట్ నిర్వహిస్తున్న డైలీ ఎగ్జామ్ కానీ, వీకెండ్ ఎగ్జామ్ కానీ, గ్రాండ్ టెస్ట్ కానీ, సార్ వాళ్ళు పెట్టిన గ్రాండ్ టెస్ట్లో మనకు ఏదైతే డౌట్ ఉందో సండే రోజు కానీ లేదా ముందు డైలీ 1 అవర్ ముందు ఎక్స్ప్లెయిన్ చేయడం, క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, ఎట్లా వస్తుంది, ఒక విద్యార్థి నాడిని బట్టి ఒక విద్యార్థికి ఏ విధంగా అయితే సబ్జెక్టుని బోధిస్తే తనకు అర్థమయ్యే విధంగా నాన్ మ్యాథ్స్ నాకేం రాదు సార్ అని. నాకే రాదు, నాకు 13 ఎకం రాదు, నాకు రాదు సార్, 13 ఎకం నాకు రాదు. 100 సార్లు రాసిన. నేను అనుకుంటా ఎందుకు రాదు. అలాంటిది ఫస్ట్ వచ్చినప్పుడు ఆ భయం ఉండే, ఆ భయం పోయింది. ఇప్పుడు విజయాన్ని సాధిస్తానే ఒక నమ్మకం జాబుని తీసుకొని ఇంటికి పోతే ఆ అమ్మ నాన్న ఆనందపడే ఆ ఆనందానికి అదులే ఉండే. సో ఈరోజు మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ మధుకర్ స్వామి సార్. మీరు పరావస్తు ఫౌండేషన్కి విద్యార్థులకు న్యాయం చేయగలరని చెప్పి మా శ్యామ్ సంస్థను నమ్మి విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు ముఖ్యంగా శ్యామ్ సార్ నుంచి, మా సంస్థ నుంచి, మా ఉపాధ్యాయుల నుంచి, అందరి నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొదటగా నేను ఫస్ట్ సార్ గురించి చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఓన్లీ 1 వర్డ్ ఒకటి మాత్రం చెప్పగలనమ్మా, డిసిప్లిన్ అనే పదానికి మారు పేరని మాత్రం నేను చెప్పగలను. ఫస్ట్ రోజు వెళ్ళాను, నాకు ఆ రోజు కొన్ని సందర్భాల్లో సార్ వస్తా అన్నారు, ఆ రోజు కుదరలేదు. బట్ ఆ రోజు పిల్లలు రిసీవ్ చేసుకున్న ఆ సీన్ ఇప్పటికీ కూడా నా కళ్ళ ముందు ఉంది. ఒక ఫ్యాకల్టీని ఎంత గౌరవంగా, ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనే విషయాన్ని పిల్లలకి ట్రైన్ చేసిన విధానం మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ రెండవది, నేను సార్ని చూసిన ఇన్ని క్షణాలలో కూడా ఎప్పుడు కూడా ముఖం మీద నవ్వు చెరగలేదమ్మా. ఆ నవ్వు అనేది 1000 ఏనుగుల బలం. ఆ 1000 ఏనుగుల బలం సార్ దగ్గర ఉంది. నేను ఈ పదం ఎందుకు అంటున్నాను అని అంటే, బాగా గుర్తుపెట్టుకోండమ్మా, పరావస్తు ఫౌండేషన్ స్టార్ట్ చేసి నిరుపేద యువతీ యువకులకు ఎందరికో వెనుక నిలబడి మనం ఉద్యోగం సాధించాలి అని అంటే చదువు ఒక్కటే సరిపోదమ్మా. చదువుతో పాటు నీకు అండగా ఒక వ్యక్తి ఉంటే ఆ ధైర్యం వేరే. అలాంటి ధైర్యాన్ని ఎంతోమంది యువతీ యువకులకు ఈరోజు అందిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఆ సార్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో అమూల్యమైన సందేహాన్ని ఇవ్వాల్సిందిగా పరావస్తు మధుకర్ సంస్థని కోరుకుంటున్నాను. నాకు నిజంగా చెప్పాలంటే, మీరందరూ రాజకీయాల్లోకి వెళ్తే చాలా బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుందేమో అనిపించింది నాకు. ఇంకా మనకు లీడర్షిప్ అనేది పోలీసులో చాలా ఎక్కువ అవసరము. మనకు కాంగ్రెస్ గవర్నమెంట్లో సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఉండేవాడు సుశీల్ కుమార్ షిండే అని. గతంలో అతను కానిస్టేబుల్గా వర్క్ చేశాడు. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్లో అనుకుంటా ఒక ఎంపీ గారు కూడా ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్నో ఏసీపీగానో ఉండి రిజైన్ చేసేసి సమ్ పాలిటిక్స్లోకి వచ్చి ఎంపీ అయ్యాడు. రీసెంట్గా మన ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీని కోఆర్డినేటర్గా ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ చూశాక మీ అందరితో మీ మాటలు విన్న తర్వాత ప్రొసీజర్ ప్రోటోకాల్ ప్రకారము యాక్చువల్గా సభాధ్యక్షుడిని మాట్లాడి
అతిథులందరినీ మాట్లాడేసి మీకు అందరికీ వందనాలు చెప్పిన తర్వాత నేను మాట్లాడాల్సింది. కానీ మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో రాజకీయ నాయకులు కూడా మీకు సరిపోరేమో అనిపిస్తుంది నాకు. ఇంకా అంత బ్రహ్మాండంగా మాట్లాడారు. తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇది భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరిగిన సందర్భం లేదు. ఒకే సందర్భంలో ఒకటే స్పెల్లో వేలాది ఉద్యోగాలు డిపార్ట్మెంట్లోకి ఇండక్ట్ కావడానికి నోటిఫికేషన్ రావడం అనేది తెలంగాణ ఫార్మేషన్ ఇంకా ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం వచ్చింది. సో ఆల్మోస్ట్ ఆల్ 30,000+ కానిస్టేబుల్ ఆఫీసర్స్, ఒక 1,500 to 2,000 వేకెన్సీస్ సబ్ ఇన్స్పెక్టర్స్ మనం ఫిలప్ చేసుకొని డిపార్ట్మెంట్లో ఇండక్ట్ కావడం జరిగింది. మరొకసారి థర్డ్ టైం నోటిఫికేషన్ ఇప్పుడు రాబోతుంది. మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. 100% గవర్నమెంట్ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తుంది. అది ఈ రోజు కావచ్చు, ఈ నెల కావచ్చు, వచ్చే నెల కావచ్చు, ఏ పరిస్థితుల్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీకున్న వీక్నెస్ ఏంది, మీకున్న స్ట్రెంత్ ఏంది, కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంది, మీరు ఏ లెవెల్లో ప్రిపరేషన్ కావాలి అనే దాని మీదనే మీరు ఫోకస్ చేయాలి. విజ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు. మనం ఆలోచిస్తున్న కొద్దీ దాన్ని పెంచుకుంటూ వెళ్తాం. ఒక శ్యామ్ సారు తను గ్రూప్ 2 ఉద్యోగం వచ్చి కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండి కూడా జస్ట్ రిజైన్ చేసేసేసి వేలాది మంది, లక్షలాది మందిని తయారు చేయాలనే ఆయన ఆలోచన ఏదైతే ఉందో నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిస్ ఎఫర్ట్స్. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు శ్యామ్. నేను వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళను కించపరచదలుచుకోలేదు. 100% నా ఫస్ట్ బ్యాచ్ అంటే తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఫస్ట్ రెసిడెన్షియల్ బ్యాచ్, సెకండ్ రెసిడెన్షియల్ బ్యాచ్, అంతకుముందు ఇచ్చిన బ్యాచెస్ కూడా ఏవైతే ఉన్నాయో 100% వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు. బట్ రిజల్ట్స్ అనేది చాలా తక్కువ స్థాయిలో వచ్చాయి. ఆ సందర్భంలో మళ్ళీ నోటిఫికేషన్ పడుతుందని ఏదో ఒక బ్యాచ్ స్టార్ట్ చేయాలని ఆలోచించినప్పుడు కొంతమంది పిల్లలు, పాత బ్యాచ్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో అక్కడ సక్సెస్ కాలేక బయట ఇన్స్టిట్యూట్స్ వెళ్ళి తిరగడం మొదలుపెట్టారు. చాలా ఇన్స్టిట్యూట్ పేర్లు వచ్చాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జాయిన్ అవుతున్నారు. బట్ ఎవరైనా కూడా నా స్టూడెంట్సే. ఎందుకంటే గతంలో నా దగ్గర వాళ్ళు ట్రైనింగ్ అయ్యారు కాబట్టి వాళ్ళు నా కాంటాక్ట్లో ఉంటారు. డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళారు. వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను, ఈ ఇన్స్టిట్యూట్ బాగుందా, ఆ ఇన్స్టిట్యూట్ బాగుందా అని అన్నీ అడుగుతున్నాను. బట్ అన్నీ ఒక 5-6 ఇన్స్టిట్యూట్ పేర్లు, టాప్ ఇన్స్టిట్యూట్ పేర్లు అందరూ కూడా నేను విన్నాను. వాళ్ళకి ఏ విధంగా చదువు చెప్తున్నారని నేను పర్సనల్గా ప్రతిరోజు ఇంటరాక్ట్ అవుతుంటాను. అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్, నా పాత బ్యాచ్ స్టూడెంట్స్ ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కూడా జాయిన్ కావడం జరిగింది. అందరితో మాట్లాడుకున్న విధంగానే ఈ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు మీ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది, సబ్జెక్ట్ వైజ్గా క్లాసెస్ ఎలా చెప్తున్నారు, ఎగ్జామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా, ఎగ్జామ్ని కండక్ట్ చేస్తే ప్యాటర్న్ ఎలా ఉంది, ఇవన్నీ అడుగుతుంటే నాకే నిజంగా కూడా ఒక ఇన్స్పైర్ అయిపోయాను. అరే ఇంత మంచి ప్యాటర్న్తో మీరు డైలీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారా, నేను కూడా పర్సనల్గా వచ్చి చూస్తే బాగుండని మా పిల్లలతో మాట్లాడాను. వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఏం చేశాను, అప్పుడు భాష్యం స్కూల్ దగ్గర ఉండేది ఈ ఇన్స్టిట్యూట్. అది ఎవరికి చెప్పలేదు. ఒకసారి జస్ట్ సరదాగా అక్కడికి వెళ్దామని చెప్పేసి వెళ్ళి అలా కూర్చొనేసి కొద్దిసేపు క్లాస్ విన్నాం ఎలా చెప్తున్నారని. ఓకే, బట్ స్టిల్ ఆ చెప్పే విధానం, ఆ తర్వాత నాకు ఇది అనిపించింది. మరి నేను వీళ్ళు సెలెక్ట్ చేసుకునే ముందు నేను ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడో కాకినాడలో ఉందట అది ఇన్స్టిట్యూట్, ఎలా ఉంటుందో తెలుసుకుందామని చెప్పేసి కాకినాడ పర్సనల్గా వెళ్ళాను. అక్కడ సిస్టమ్ అంతా చూసుకున్నాను. వాళ్ళ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా చేస్తున్నారు, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఇవన్నీ పర్సనల్గా నేను వెళ్ళి చూసిన తర్వాత అప్పుడు శ్యామ్ సార్తో మాట్లాడి నేను ఇలా బ్యాచ్ పెట్టాలనుకుంటున్నాను, సో మీ సహకారం నాకు కావాలి. నేను మిగతా స్టడీ సర్కిల్తో మిమ్మల్ని కంపేర్ చేసినప్పుడు నాకు మీది ద బెస్ట్ వన్ అని అనిపించింది. సో దయచేసి మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి నేను శ్యామ్ సార్ అడిగినప్పుడు 100% వాలంటరీ సర్వీసెస్ నేను ఇస్తానని చెప్పేసి ఒకేసారి మెటీరియల్తో పాటు అన్ని వసతులు, నిజంగా ఈ రోజుకు పర్వస్ స్టూడెంట్స్ ఇంత బాగా మంచి ట్రైనప్ అవుతున్నా అంటే బికాస్ ఆఫ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ అని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఒకరిని మించిన వాళ్ళు ఒకరు ఈ టాపిక్ కానీ, సబ్జెక్ట్ వైజ్ కానీ, టాపిక్ వైజ్ కానీ బాగలేదు అనే రిమార్క్ మాత్రం ఈరోజు వరకు రాలేదు. ఏదో 1-2 సందర్భాల్లో అంత ఎఫెక్టివ్గా లేదు అని అనుకున్నప్పుడు శ్యామ్ సార్ చెప్తే వెరీ నెక్స్ట్ డే నుంచే ఆ ఫ్యాకల్టీని చేంజ్ చేసి వేరే ఫ్యాకల్టీని పెట్టడం జరిగింది. అది నిజమైన గొప్ప విషయం. అందరి ఫ్యాకల్టీ ఎక్స్పర్టైజ్ లేకున్నా ఒక్కోసారి ప్రజెంటేషన్లో కొంత తేడాలు వచ్చినప్పుడు, పిల్లలు రిసీవింగ్ లెవెల్స్ లేనప్పుడు వాళ్ళని మార్చి పిల్లలకి ఏది కావాలనో అటువంటి ఒక ఎఫిషియెంట్ ఎడ్యుకేషన్ మనం ఇస్తామని ఒక భరోసా కల్పించింది శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు. సో విద్య విషయానికి వస్తే, ఆరోగ్య విషయానికి వస్తే ఇది ప్రాంత అభిమానాలు, భేదాలు ఉండవు. చదువు ఎక్కడైనా ఒకటే. మనకు ఆరోగ్యం బాగాలేదు, ఇక్కడ స్పెషలైజ్డ్ డాక్టర్ లేరు, అమెరికా పోయి చేయట్లేదా? ఇక్కడున్న ఎంతమంది అమెరికా పోయి వెళ్ళిరా,
సత్యనాథేలు ఎవరండి? సుందర్ పిచాయ్ ఎవరండి? మరి ఈరోజు ప్రపంచాన్ని శాలించే టెక్నాలజీలో లేరా వాళ్ళు? మరి ఆ అమెరికా ఎందుకు తీసుకున్నది మనం? అవకాశాలు ఎక్కడుంటే అక్కడికి మనం వెళ్ళడం తప్పు లేదు. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అందరం ఒకటే గొడుగు కింద ఉన్నాం. చదువు విషయంలో మటుకు మాత్రం ఎలాంటి తారతమ్యాలు భేదాభిప్రాయాలు మనలో ఉండకూడదు. చదువు ఎవరు బాగిస్తే, ఎవరు బాగా చెప్పగలితే అక్కడికి వెళ్ళొచ్చు. ఢిల్లీకి వెళ్ళు, కాశ్మీర్కి వెళ్ళు, సంబంధం లేదు. చదువుకుంటున్నావా లేదా, నీకు చదువు ఎక్కడ దొరికితే వాళ్ళను నువ్వు అప్రిషియేట్ చేయాలి, వాళ్ళని గౌరవించాలి. అదే నా కాన్సెప్ట్ అది. సో నేను శ్యామ్ గారిని వెళ్ళడము, శ్యామ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ద్వారా మనకందరికీ ఇంత మంచి విద్యను అందజేయడానికి ముందుకు రావడము నిజంగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నాను. మీకు అందరికీ మరొకసారి కూడా కృతజ్ఞతలు చెప్తూ ఆల్ ది బెస్ట్.